తెలంగాణ రక్షణ సేన ఈ రాష్ట్రానికి రక్షణ కవచంగా ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఎవరు ప్రయత్నం చేసినా రక్షణ సేన వారి తాట తీస్తుంది. పవన్ కళ్యాణ్కు వెన్నుదన్నుగా ఉన్న రాజకీయ పార్టీలకు ప్రజలే గుణపాఠం చెబుతారు. కరీంనగర్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్న జెండా పండుగ కార్యక్రమం కొనసాగిద్దాం అమర వీరుల ఆశయాలను, కొనసాగిద్దాం అమర వీరుల ఆశయాలను. జై కైతమ్మ, జై టిఆర్ఎస్, జై కైతమ్మ. కైతమ్మ గారి నాయకత్వం, కైతమ్మ గారి నాయకత్వం. 47% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మరి ఇవ్వకుండా ముందుకు పోతున్న సందర్భంలో, అదేవిధంగా 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి పాలన చేస్తున్న సందర్భంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి మరి టీఆర్ఎస్ పార్టీ ఆశించిన స్థాయిలో ప్రజా ఉద్యమాలు కానీ ప్రజల కోరిక మేరకు పనిచేస్తున్నాయని చెప్పి ఆమె బడుగు బలహీన వర్గాన్ని ఐక్యం చేయాలనే ఆలోచనతో పాత ఉమ్మడి 10 జిల్లాల్లో రాజధాని సమావేశాలు పెట్టి మరి గత పాలకులను ఇక్కడ పాలకులను రిజర్వేషన్ అంశం మీద ప్రశ్నించడం జరిగింది. ఒకనొక సందర్భంలో బీఆర్ఎస్ పెట్టలే, కాంగ్రెస్ కూడా వదిలిపెట్టలే. మరి అటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ నుండి బడుగు బలహీన వర్గాల పక్షాన మాట్లాడడానికి అవకాశం లేదు అని చెప్పి నియంత్రించేటువంటి పని చేసిన ఆమె పార్టీలో నన్ను పంపించినా బాధలేదు, నేను బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తా అని చెప్పి ఆమె మళ్ళీ కూడా ఆమె యొక్క స్వరాన్ని వినిపించేటువంటి పని చేస్తే మరి ఆదిమైనటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుండి ఆమెను బయటకు పంపించడం జరిగింది. మరి గత 20 సంవత్సరాలుగా ప్రజలతో మమేకమై ప్రజల కోసం, ఆడబిడ్డల కోసం, మహిళలు ఏ విధంగా అయితే బతుకమ్మ పండుగ ఆడుతారో ఆ పండుగను ఇలా విశ్వాసంగా పరిచయం చేసినటువంటి కవితక్క మరి రాజకీయాలను వదిలేసి ఇంట్లో ఉంటే అది ఎవరికి నష్టం? ఈ సమాజానికి నష్టం. ఎందుకంటే ఆమె అనుభవం, ఆమె ప్రజల పక్షాన పోరాటం చేసేటువంటి ఆ పనితీరు అట్లా జరుగుతూనే అనేకమైనటువంటి ప్రజా సమస్యలు పరిష్కారం అయితే మరి అలాంటి నాయకురాలు రాజకీయాలకు దూరంగా ఉంటే అది సమాజానికి మంచిది కాదు అనేటువంటి ఆలోచనతో చాలా మంది మేధావులు, విఘ్నులు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మ మీరు ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండాలి, బీఆర్ఎస్ పార్టీ నుండి మిమ్మల్ని సస్పెండ్ చేసింది కానీ మీరు కూడా రాజకీయంగా ఉండాలని ఆలోచన చేస్తే ఆమె గత 20 సంవత్సరాలుగా నడుపుతున్నటువంటి జాగృతితో ముందుకు పోదామా లేదా ఏమైనా రాజకీయ వేదికతో ముందుకు పోదామా అని చెప్పి ఆలోచనలో సమాలోచనలో చేసిన తర్వాత ఏర్పడ్డటువంటి జెండా ఈ తెలంగాణ రక్షణ సేన జెండా అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తెస్తా ఉన్నా. మీరందరూ కూడా తెలవాలి, ప్రజలు కూడా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మీరు వివరించాలి. ఎందుకంటే ఇది ఆషామాషిగా వచ్చినటువంటి రాజకీయ పార్టీ కాదు. బడుగు బలహీన వర్గాల కోసం ఆమె మాట్లాడుతుంటే ఆమెను బయటికి పంపిన సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజల పక్షాల ఉండి పోరాడమ్మా అని చెప్పి ఆమెకు ధైర్యం ఇస్తే ఇవాళ తెలంగాణ రక్షణ సేన అనే పార్టీ పుట్టుకొచ్చింది. మరి పుట్టుకొచ్చినటువంటి పార్టీ ఈరోజు ఏం చేస్తా ఉందని ఒక ఆలోచన చేయాలి. కవితమ్మ పార్టీ ఆవిర్భావం రోజే, ఈ పార్టీ పురుగు పోసుకున్నటువంటి రోజే పంచజన్యాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని ప్రజలకు ఇవ్వడం జరిగింది. మేము రేపొద్దున అధికారంలోకి వస్తే ఈ భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ ప్రవేశపెట్టినటువంటి బడుగు బలహీన వర్గాలకు అవసరమైనటువంటి ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం ముందుకు తీసుకురావడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, ఇలా రోడ్డు మీద పోతా ఉంటాం, ఓ చిన్నపాటి యాక్సిడెంట్ అవుతుంది, తీసుకుపోయి ఒక హాస్పిటల్ ఇస్తాం, ప్రైవేట్ హాస్పిటల్లో. మీరు ఏ చిన్న యాక్సిడెంట్ అయినా 1-2 లక్షల రూపాయలు లేనిది అలా మనకు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకే రేపు పొద్దున కూడా కవితమ్మ అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వెంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పోయినా,
ఇలా ఎంత పెద్ద హైదరాబాద్ లో ఉన్నటువంటి హాస్పిటల్కి పోయినా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా, జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, యాక్సిడెంట్ అయినా, ఇంకేదన్నా అయినా ₹1 బిల్ల ఫీజు కట్టకుండా ఇలా బయటకు వచ్చేటువంటి కార్యక్రమం కవితమ్మ తీసుకుంది. అందుకే మనకు కవితమ్మ నాయకత్వం అవసరం అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 1వ తరగతి చదువుకునేటువంటి పిల్లగాడి కూడా ₹1,00,000 వసూలు చేసేటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి. ఎక్కువ దూరం అవసరం లేదు, కరీంనగర్కి వస్తేనే చిన్న పిల్లవానికి కూడా ₹1,00,000 ఫీజులు వసూలు చేసేటువంటి స్కూళ్ళు ఉన్నాయి. మరి అటువంటి సందర్భంలో మరి పిల్లవాడికి కూడా ఎంత చదువుకుంటే అంత, ఇలా 1 నుంచి కేజీ నుండి పీజీ వరకు ఆయన ఎంత చదువుకుంటే అంత ₹1 బిల్ల కట్టకుండా ప్రభుత్వమే ఉచితంగా చదివించేటువంటి కార్యక్రమం ఇలా కవితమ్మ తీసుకున్నది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఉచిత వైద్యం, ఉచిత విద్య, ఈ 2 కార్యక్రమాలు ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటివరకు ప్రకటించినటువంటి సందర్భాలు మీరందరూ కూడా ఆలోచన చేయండి గ్రామస్తులు. అదేవిధంగా రైతుల సమస్యలు కానీ, ఇలా సామాజిక న్యాయం కానీ, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి యువకులకు 4 లక్షల ఉద్యోగాలు కానీ, ఇవన్నీ కూడా కవితమ్మ